కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలంన సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఆమె నీకుండవచ్చును, చిత్తగించమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ వేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలపెట్టెను. ఫిలిష్తీయులు అది ఎవరు చేసేదరని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్య ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను కనుక అతడే చేసి ఉండననుకొని చెప్పింది. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను తన తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన నేను మీ మీద పగ తీర్చుకున్న తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదా వారు, మీరేలా మా మీదకి వచ్చితిరని అడుగగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములో బండ యొద్దకు పోయి సంసోను చూచి, ఫిలిష్తీయుల మనము ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకెట్లో చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, ఇలాగూ కాదు, నిశ్చయంగా మేము నిన్ను చంపము, కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముక చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహి అను పేరు పెట్టెను. అప్పుడు అతను మిక్కిలి దప్పిక గొనినందున యెహోవాకు మొరపెట్టి, నేను నీ సేవకుని చేతి వలన ఆ గొప్ప రక్షణ దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో నుండి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లోహిలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏళ్ళు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను.